మనం ప్రధానంగా ఈ గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు అనేటువంటిది ఒక నియమం ఉంది మనకు. ఏమిటి, ఎందుకు చూడకూడదు అనంటే, పశ్యేన్న గర్భిణీ స్త్రీవా పురుషాశ్చ తథా స్త్రియ అన్నారు. గర్భిణీ స్త్రీలు ఈ యొక్క సూర్యగ్రహణాన్ని చూడకూడదు. వాటితో పాటు ఆ గర్భిణీ స్త్రీల యొక్క భర్తలు ఎవరైతే ఉన్నారో ఆ భర్త కూడా ఈ యొక్క వీక్షణ చేయకూడదు అనేటువంటిది కూడా ఒక నియమం ఉంది. ఓకే, ఆయన రాశికి బాగుంది కదా, ఆయన చూడొచ్చేమో కదా అంటే అలా లేదు. ఆమె గర్భవతి కాబట్టి ఆయన కూడా చూడకూడదు. మరి అదేవిధంగానే స్త్రియ ఆడవాళ్ళు వాళ్ళు కూడా దర్శనం చేసుకోకూడదు. జాతా గ్రహణ నక్షత్రే గ్రహణం చిత్రితం ప్రభం. ఏ నక్షత్రం మీదైతే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతోందో ఆ నక్షత్రం వాళ్ళు కూడా చూడకూడదు అనేటువంటిది ఉంది. అందులోనూ ఇక్కడ రాహు సంబంధమైనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అవి ఆర్ద్ర నక్షత్రము, శతభిష నక్షత్రము, స్వాతి నక్షత్రం. అంటే ఈ 3 నక్షత్రాలు వాళ్ళు కూడా చూడకుండా ఉండడం మంచిది అనేటువంటిది మరొక పద్ధతిగా మనకు చెప్పబడుతూ ఉండేటువంటిది. మరి ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? గ్రహణం ఏర్పడింది, ఇది కూడా ఏమిటి అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటలలో ప్రారంభమవుతుంది. అన్ని చోట్ల ఒకే సమయం ఉండదు. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాము. రాజమండ్రి ప్రాంతాన్ని తీసుకుంటే 5 గంటల 3 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అదే అక్కడ అమరావతిని తీసుకుంటే 5 గంటల 4 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అనంతపురాన్ని తీసుకుంటే 5 గంటల 6 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరి మన హైదరాబాదు ప్రాంతంలో 4 గంటల 59 నిమిషాలకే ముందే ప్రారంభమవుతుంది. అంత్యం కూడా 6 గంటల 29 నిమిషాలకు అయిపోతుంది. మరి ఇటువంటి సమయంలో అది గర్భిణీ స్త్రీలు కావచ్చు, మామూలు మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆహారాన్ని తీసుకోకూడదు అనేటువంటిది ఒక నియమం ఉంది. గ్రహణ సమయంలో గ్రహణం మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు మధ్యలో ఆహారం తీసుకోకూడదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, గ్రహణం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో దానికన్నా ముందుగా, అంటే సూర్యగ్రహణానికి ఏం చెప్పారంటే 12 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలనేటువంటిది ఒక నియమం ఉంది. గ్రహణం పట్టేదానికన్నా ముందు 12 గంటల ముందే ఆహారం తీసుకోవాలి, అక్కడ నుండి మరలా ఏమీ తీసుకోకూడదని ఉంది. కాకపోతే ప్రస్తుత రోజుల్లో అవన్నీ వీలు కానటువంటి సందర్భాలు కాబట్టి, ఆరోగ్య పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి, వీలైనంత వరకు ఉదయం 11:30 గంటల లోపల మనం భోజనాది కార్యక్రమాలన్నీ ముగించుకుంటే అక్కడ నుండి ఉపవాసం ఉండగలిగినటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఏమీ తినకుండా తాగకుండా ఉండడం. లేదు, అవశ్యం మేము తీసుకోవాల్సిందే, తాగాల్సిందే అని అనిపించినప్పుడు శాస్త్రాలు ఇంకా కూడా చెప్పాయి మనకు. దర్భ చాలా పవిత్రమైనటువంటిది. గడ్డి, దర్భ ఇది మనకు గరిక వేరు, దర్భ మరొకటి. మనం యజ్ఞయాగాల్లో ఒకటి కాదు. దర్భ వేరు, గరిక వేరు. ఈ దర్భను మనం యజ్ఞయాగాల్లో కూడా ఉపయోగిస్తాం. మనకు పురాణాల్లో గరుత్మంతుడు ఈ నాగుల కోసము అమృతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి ఆ దర్భ మీద పెట్టింటాడు. దర్భ మీద పెట్టినప్పుడు ఈ నాగులన్నీ కూడా స్నానం చేసి వచ్చి ఆ యొక్క అమృతాన్ని స్వీకరించాలి. కానీ అక్కడికి వచ్చే సమయానికి ఆ కుండ లేకుండా పోవడము, అక్కడ ఒక చుక్క అమృతం పడి ఉండడము ఇలాంటివి జరిగి ఉంటుందంట. ఆ సందర్భంలో ఈ నాగులు ఏం చేస్తాయంటే ఆ దర్భను నాలుకతో అలా నాకుతాయి. ఆ నాకినప్పుడు వాటికి నాలుకలు 2 భాగాలు అవుతాయి. అప్పటిదాకా పాముకు ఒక నాలుకే. ఎప్పుడైతే దర్భను నాకిందో ఆ దర్భ చాలా పదునైనటువంటివి అవి. ఆ దర్భను నాకడం వలన ఏమైంది అంటే దానికి 2 నాలుకలు అయ్యాయి. ఆ అమృత భాండము దాని మీద ఉండడము, లేకుంటే అందులో దాని మీద ఒక చుక్క అమృతం పడడం వలన ఈ దర్భ అనేటువంటిది అమృతంతో సమానమైంది. కాబట్టే మనకు గ్రహణం పట్టేదానికన్నా ముందుగానే మన ఇంట్లో ఏవైతే నిల్వ ఉంచుకొని ఉంటామో, కొన్ని పచ్చళ్ళు నిల్వ ఉంచుకొని ఉంటాం, లేదంటే నీళ్లు ఉంటాయి, ఇలాంటి వాటి మీద ఆ దర్భ పుల్లలను వేసి ఉంచడం చాలా ప్రధానం. ఆహార పదార్థాలు కావచ్చు, దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఒకవేళ ఉంటే వాటి మీద పెట్టడం కావచ్చు, బీరువా మీద పెట్టడం కావచ్చు. అంటే ఏవైతే ప్రధానమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటి మీద, ఆహార పదార్థాల మీద ఈ దర్భను వేయడం చాలా శ్రేష్టం.